హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శోభాచంద్ర ఆత్మ తనలోకి వచ్చినట్లు నటిస్తూ శోభాచంద్ర ఫోటో ముందు డాన్స్ వేస్తూ ఉంటుంది కదా. శరత్ చంద్ర, శోభా నువ్వు మళ్ళీ నా కోసం వచ్చావా? నా బిడ్డ ఎక్కడుందో ఇప్పుడైనా చెప్తావా? మన బిడ్డ బ్రతికే ఉందని చెప్పావు, ఎక్కడుందో చెప్పు శోభా అని అడుగుతూ ఉంటారు శరత్ చంద్ర. నేనిప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను చంద్ర. నేను చనిపోయాక నిన్ను కంటికి రెప్పలా బావా బావా అని వెనకాలే తిరుగుతూ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంది అపూర్వ చెల్లి. అందుకే అపూర్వ చెల్లి చాలా మంచిది అని చెప్పడానికి వచ్చాను. అపూర్వ చెల్లి రుణాన్ని మనం ఏమిచ్చినా తీర్చుకోలేము. తను నీపై అంతలా ప్రేమ చూపించింది అని భూమి చెప్తూ ఉంటుంది శరత్ చంద్రతో. అవును 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 శోభ, నువ్వు చెప్పింది నిజమే. నన్ను అపూర్వ కంటికి రెప్పలా చూసుకుంది. నువ్వు నన్ను ఎలా చూసుకునేదానివో అలాగే చూసుకుంది అని అంటారు శరత్ చంద్ర. కాబట్టి తన రుణాన్ని మనం తీర్చుకోలేము, కానీ అపూర్వ చెల్లి కోసం ఏదో ఒకటి చెయ్యాలి చంద్ర అని అంటుంది. అలా ఇంకా భూమి శోభచంద్రలాగా, చెప్పు ఏం చేయమంటావో చెప్పు శోభ, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ఈ ఆస్తి మొత్తం అపూర్వ పేరు మీద రాయమంటావా? చెప్పు, రాసేస్తాను అని అంటారు శరత్ చంద్ర. అదంతా వింటున్న అపూర్వ, గోరింటాకు పిన్ని, నక్షత్ర వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణప్రసాద్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి భూమి ఇలా మాట్లాడుతుంది? కావాలనే చేస్తోందా? అయినా అపూర్వకి ఆస్తంతా రాస్తే ఏం జరుగుతుందో భూమికి తెలుసు కదా అని టెన్షన్ పడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. అపూర్వ ఇంక సైగ చేస్తూ ఉంటుంది భూమికి. వద్దు చంద్ర, నువ్వు ఇప్పుడు అపూర్వకు కానీ నక్షత్రకు కానీ ఆస్తి రాసిస్తే ఆ ఆస్తి తన ప్రేమని డబ్బు పెట్టి కొనుక్కున్నట్టుంటుంది. తన రుణాన్ని మనం ఆస్తి ద్వారా తీర్చుకోలేము. కాబట్టి నాకు మాటివ్వు చంద్ర, ఎప్పటికీ ఆస్తిని అపూర్వ చెల్లిపై కానీ నక్షత్ర పేరు మీద కానీ రాయనని నాకు మాటివ్వు. ఖచ్చితంగా అపూర్వ చెల్లి నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నువ్వు కూడా అపూర్వ చెల్లిని అంతలానే ప్రేమించాలి. ప్రేమకి ప్రేమే సమాధానం చెప్పాలి, కానీ డబ్బు కాదు. డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు అని చెప్పి అపూర్వ దగ్గరికి వస్తుంది భూమి. అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. డబ్బు విలువ ఏంటో అపూర్వకి బాగా తెలుసు కాబట్టి అని ఇంకా అలా ఫోన్ లాక్కుంటుందన్నమాట భూమి. ఫోన్ లాక్కొని, ఇదిగో ఈ ఫోనే మీ ఇద్దరిని దూరం చేస్తుంది. మీరిద్దరూ ఇంకా ప్రేమగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. శరత్ చంద్ర, అపూర్వలు మంచి భార్యాభర్తలుగా ఉండాలి అని చెప్పి ఫోన్ని తీసుకువెళ్ళి టపా 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 పగల కొడుతూ ఉంటుంది భూమి. అపూర్వ అయితే స్టన్ అయిపోతుంది. ఏయ్ భూమి అని అంటుంది. అపూర్వ, ఒక్క నిమిషం, ఫోన్ తర్వాతైనా కొనుక్కోవచ్చు, కానీ నా శోభ చెప్పేది ముందు వినాలి కదా అని చెప్పి ఇంకా పాపం అలా వెయిట్ చేస్తూ ఉంటారు శరత్ చంద్ర. ఆ ఫోన్ని బాగా పగలకొట్టి ఇంకా వాటర్లో ఫుల్గా ముంచేసి కళ్ళు తిరిగి పడిపోతుంది భూమి. ఇంకా వెంటనే అందరూ అమ్మా శోభ అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటాడు శరత్ చంద్ర. అప్పుడే ఇంకా కళ్ళు తెరుస్తూ నటిస్తుందనమాట భూమి. అంకుల్, నాకేమైంది? నేను ఇక్కడున్నానేంటి అని చుట్టూ చూస్తూ యాక్ట్ చేస్తూ ఉంటుంది భూమి. ఆహా అమ్మాయి, ఏదో అనుకున్నాను, కానీ ఈ పిల్ల మామూలు యాక్ట్రెస్ కాదు, చాలా గొప్ప నటి అని అంటుంది గోరింటాకు పిన్ని. అవును పిన్ని, నేను కూడా దీని మాయలో పడిపోయాను. ఇప్పుడు ఫోన్లో ప్రూఫ్ పోయింది, ఇంకా ఇది నన్ను ఆడుకుంటుంది అని తల పట్టుకుంటుంది అపూర్వ. ఇంకా అలా భూమిని తన రూమ్లోకి తీసుకువెళ్తారనమాట శరత్ చంద్ర. అలా భూమిని కూర్చోపెట్టి, అంకుల్ అసలు నాకేమైంది అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా, నా భార్య నా శోభ మళ్ళీ నీలోకి ప్రవేశించింది. నాకు చెప్పాల్సింది చెప్పింది, కానీ ఒక్క వెలితి, నా కన్న కూతురు బ్రతికే ఉందని
తను ఇంతకు ముందు చెప్పింది. కానీ ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో, ఏం చేస్తుందో నాకు శోభ చెప్పలేదు. నా కూతుర్ని ఎలా వెతికి పట్టుకోవాలో కూడా నా దగ్గర ఒక్క ఆధారం కూడా లేదమ్మా, లేదు అని బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర. అంకుల్, బాధపడకండి అంకుల్, మీరు ఎప్పటికైనా మీ కూతుర్ని చేరుకుంటారు, ఖచ్చితంగా చేరుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. మీరు మనసు పెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక్కసారి జరిగిన గతాన్ని గుర్తు చేసుకోండి, ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది అని చెప్తుంది భూమి. అమ్మా భూమి, ఇప్పటికే చాలా టైం అయింది, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారనమాట. రూమ్ బయట నించొని శరత్చంద్ర, బాగా ఆలోచించండి అంకుల్, ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా శరత్చంద్ర ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తారు. నా కూతురు శోభ బ్రతికే ఉందని చెప్పింది. ఆ రోజు ఫ్యాక్టరీలో నాట్యం చేస్తూ నా శోభ కాలిపోయింది అంటే ఫ్యాక్టరీలోనే నా కూతురు ఉండే ఉంటుందని నేను అనుకున్నాను. కానీ నా కూతురు బ్రతికే ఉందంటే ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా తను పాపని బ్రతికించి ఉంటుంది. తెలుసుకుంటా, ఫ్యాక్టరీ చుట్టుపక్కల 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసుకుంటా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏయ్, ఏంటి, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అని అంటుంది అపూర్వ. ఏంటి అపూర్వ రాక్షసి, నువ్వు నా రూంలోకి వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? చూడు, నువ్వు నాకెన్నైనా చెప్పు, కానీ నేను చెయ్యాలనుకుందే నేను చేస్తాను. నాతో కాలు పట్టించుకున్నావు కదా, నాతో కాలు నొక్కించుకున్నావు కదా, నన్ను మోకాలపై కూర్చోపెట్టావు కదా, నాకు ఆకలంటే ఏంటో తెలిసేలా చేసావు కదా, నా చెంప పగలగొట్టావు కదా. వీటన్నిటికీ ఇప్పుడు కాదు అపూర్వ మమ్మీ, రేపు ఆ నక్షత్ర బర్త్డే పార్టీలో అంతకంతా నీకు డబల్ వడ్డీతో సహా ఇవ్వకపోతే నేను శోభాచంద్ర ఏకైక వారసురాలైన భూమి శరత్చంద్రనే కాదు అని అంటుంది భూమి. అపూర్వ అలా ఇంకా భూమిని కొట్టబోతుంటే భూమి గట్టిగా అపూర్వ చేయి పట్టుకుంటుంది. పట్టుకొని అపూర్వ చేయిని వెనక్కి పెట్టి గట్టిగా ఇంకా మెలి తిప్పుతూ ఉంటుందన్నమాట భూమి. ఏయ్ వదులు అని అంటుంది. అర్థమైంది కదా నేను తలుచుకుంటే ఏం చేయగలను, అందుకే నాతో జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాకేదైనా ఇచ్చావనుకో రేపు దానికి డబల్ అనుభవిస్తావు. కాబట్టి నువ్వు నీ కూతురు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గట్టిగా అపూర్వం తోసేస్తుందనమాట భూమి. ఇదిగో ఈ ఫోన్ చూసావా, ఇది నా దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అపూర్వ మమ్మీ, అందుకే వెళ్ళి నిద్రపో, లేకపోతే ఏం చేస్తారో నాకే తెలీదు, గెట్ అవుట్ అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతుందనమాట భూమి. ఇంకా భూమిని చూస్తూ అపూర్వ చాలా కోపంగా ఏమీ చేయలేని పరిస్థితిలో తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నక్షత్ర అలా ఇంకా నిద్ర లేచేసరికి శరత్చంద్ర, అపూర్వ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నక్షత్ర ముందు నించుని ఉంటారు. హ్యాపీ బర్త్డే నక్షత్ర అని అందరూ గట్టిగా అరుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ చెప్తుంది నక్షత్ర. ఇంకలా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నక్షత్ర. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా అని అంటారు శరత్చంద్ర. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసుకుంటూ, ఏంటి డాడ్ మీరు కేవలం విషెస్ మాత్రమే చెప్తారా అని అడుగుతుంది శరత్చంద్రని నక్షత్ర. విషెస్ మాత్రమే కాదు, నీకోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చాను, ఇదిగో అని ఆ గిఫ్ట్ బాక్స్ని ఇస్తారు శరత్చంద్ర. వావ్ అని ఓపెన్ చేసి చూసేసరికి అందులో బ్యాంగిల్స్ ఉంటాయి. డాడ్, ఏంటి డాడీ ఇది, ఈ బ్యాంగిల్స్ ఏంటి ఇలా ఉన్నాయి, ఇవి చాలా అవుట్డేటెడ్ అని అంటుంది. చూడ్డానికి అవుట్డేటెడ్ గానే కనిపిస్తాయి, కానీ ఇవి నీకు బాగుంటాయని తీసుకువచ్చాను అని అంటారు. డాడీ, ఇప్పుడు నేను వేసుకునే ఫ్రాక్ ఎలా ఉంటుందో తెలుసా, ప్రిన్సెస్ లా ఉంటాను, అలాంటప్పుడు ఈ బ్యాంగిల్స్ నాకు అస్సలు బాగోవు, మీరు నాకు ఇది ఇవ్వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకలా శరత్చంద్ర పాపం ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అపూర్వ అలా ఇంకా నక్షత్ర దగ్గరికి వచ్చి,
ఇవాళ నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు నచ్చింది చెయ్యి, ఓకేనా, నిన్ను ఆపడానికి ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్పి ఇంకా ఎంజాయ్ చేయమని చెప్పి వెళ్ళిపోతుంది అపూర్వ. అప్పుడే ఇంకా నక్షత్ర బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట ఆ బర్త్డే పార్టీకి. భూమి చాలా మంచిగా ఇంకా నీట్గా రెడీ అయ్యి అలా ఇంకా సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. భూమి వైపు చూస్తూ శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ భూమి, చూడ్డానికి నిండు చందమామలా ఉన్నావమ్మా అని అంటారు శరత్ చంద్ర. థ్యాంక్ యూ అంకుల్ అని అంటుంది భూమి. అదంతా చూస్తూ నక్షత్ర అండ్ అపూర్వ ఇద్దరు జెలస్గా ఫీల్ అవుతారు. భూమి, ఈ బ్యాంగిల్స్ నక్షత్ర కోసం తీసుకున్నాను, కానీ తను ఇవి చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయనింది అని అంటారు. వావ్, ఇవి నిజంగా చాలా బాగున్నాయి అంకుల్ అని అంటుంది. నువ్వేమీ అనుకోకపోతే ఇవి నీకు ఇంకా బాగుంటాయమ్మా, నువ్వు వేసుకో అని చెప్పి అలా ఇంకా నక్షత్రకి ఇచ్చిన బ్యాంగిల్స్ అయితే తనకి వేసుకోమని చెప్తాడనమాట. అలా ఇంక శరత్ చంద్ర ఇంకా భూమి అయితే ఆ బ్యాంగిల్స్ని వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ నక్షత్ర దగ్గరికి వస్తారు. నక్షత్ర, ఇవాళ మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే మీ గగన్ బావని ఇంటికి పిలుస్తాను అన్నావు, తన చేతే కేక్ని తినిపించుకుంటాను అన్నావు, కానీ మీ బావ ఎలా వస్తాడు, నీ కేక్ ఎలా తినిపిస్తాడు, అదంతా చూస్తూ మీ డాడీ ఎలా ఊరుకుంటారు, ఇదంతా ఇంత ట్విస్ట్తో సహా మాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అని అంటారు నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడేంటి, ఇంకా ఇంకా చూడండి, మైండ్ సూపర్గా బ్లాక్ అవుతుంది. ఏయ్ నిన్నే, ఇట్రా అని అంటుంది నక్షత్ర భూమిని. ఇంక భూమి అలా నక్షత్ర దగ్గరికి కోపంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరే అని అడుగుతుంది. మా ఇంట్లో పని మనిషి, అంటే మా డాడీ పరువు కాపాడిన పని మనిషి, అందుకే మా డాడీకి ఈ అమ్మాయి అంటే అభిమానం ఎక్కువ. ఏయ్, నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి జ్యూస్ తీసుకురాపో అని అంటుంది నక్షత్ర. ఇంకా నక్షత్ర వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. జ్యూస్ కావాలా, జ్యూస్, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను అని చెప్పి ఇంకా భూమి అలా లోపలికి వెళ్ళి వేడివేడి సూప్ అయితే తీసుకువస్తుంది. ఇంకా అలా అప్పుడే నక్షత్ర వాళ్ళతో మాట్లాడుతూ ఉండడంతో చూసుకోకుండా చేయి పెట్టేసరికి చెయ్యి ఫుల్గా కాలిపోతుంది. ఒక్కసారిగా ఇంకా నక్షత్ర గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. అపూర్వ బేబీ బేబీ అని చెప్పి నక్షత్ర దగ్గరికి వస్తుంది. హలో, ఇది బిగినింగ్ మాత్రమే, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి అని అంటుంది భూమి. ఏయ్, నిన్ను జ్యూస్ తీసుకురమ్మన్నాను కదా, ఎందుకు నువ్వు సూప్ తీసుకొచ్చావు అని అడుగుతుంది నక్షత్ర. అంటే ఇది వింటర్ సీజన్ కదా, సూప్ తాగితే బాగుంటుందని తీసుకువచ్చాను, ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఆ సూప్ తాగడమే మంచిది. ఇంకొకసారి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో, సూప్ కేవలం చేతికి మాత్రమే కాలింది, ఈసారి ఇంకొక బౌల్ తీసుకువచ్చి నీ నెత్తి మీద పోస్తా, జాగ్రత్త అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి వైపు చూస్తూ నక్షత్ర అండ్ అపూర్వ చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా గగన్ బర్త్డే పార్టీకి రీచ్ అవుతాడు. గగన్ని చూసిన శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, ఎవడ్రా, ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మంది అని అంటారు. బావా, నేనే రమ్మన్నాను అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు నక్షత్ర, భూమి అందరూ. ఇంకా ఏంటి, నువ్వు రమ్మన్నావా, ఎందుకు ఎందుకు వీడిని రమ్మన్నావు అని అడుగుతారు. బావా ఒకసారి ఇట్రా, నేను చెప్తాను అని. ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఎందుకంటే బావా, మన నక్షత్ర బర్త్డేని ఇంత బాగా చేస్తున్నాం కదా, వీడు కుళ్ళి కుళ్ళి చావాలి, వీళ్ళు మన తాహతకి ఎప్పటికీ సరిపోరని వీళ్ళకి ఎప్పుడు గుర్తుకు రావాలి, అందుకే పిలిచాను బావా అని చెప్తుంది అపూర్వ. నువ్వు చెప్పేది వినడానికి బానే ఉన్నా, వీడు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని అంటారు. కానీ చెప్పాను కదా బావా, మనకి ఇలా జరగడమే కావాలని, నువ్వేమి కంగారు పడకు, వాణ్ణి నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అలా గగన్ దగ్గరికి వస్తుంది అపూర్వ. నువ్వు ఇక్కడికి ఎవరు పిలిస్తే వచ్చావో తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నిన్ను నేను ఎలా అయినా ఆడుకునే తీరుతాను అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నక్షత్రకి ఇంక గిఫ్ట్ ఇస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్తాడు గగన్. థ్యాంక్ యూ సో మచ్ బావా, ఎక్స్పెక్టెడే నువ్వు వస్తావని. ఇంకా నక్షత్ర గగన్ అలా షేక్ హ్యాండ్ ఇవ్వడం చూస్తుంది భూమి. ఒక్కసారిగా భూమి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అలా ఇంకా భూమి గగన్ని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. నేనేం చేస్తున్నాను, నేను నక్షత్రకి
హ్యాపీ బర్త్డే చెప్తున్నాను అని అంటాడు. చెప్పడం మామూలుగా చెప్పొచ్చు కదా, తను చేయి పట్టుకొని చెప్పాలా అని అంటుంది. ఎవరైనా షేక్ హ్యాండ్ చేయి పట్టుకొని ఇస్తారు కదా అని అంటాడు గగన్. చూడండి, మీరు దాంతో క్లోజ్గా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతాడు. ఎందుకంటే ఇష్టం లేదంతే అని అంటుంది. ఇంకా వెంటనే గగన్ అలా భూమి చేయి తీసుకొని తన హార్ట్పై పెట్టుకుంటాడు. చూడు భూమి, ఈ మనసులోకి ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారని నువ్వనుకుంటున్నావు, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ మనసులోకి ఒకే ఒక్కరు వచ్చారు, అది నువ్వే. నీతో తప్ప నేను ఎవరితో ఈ మాట చెప్పాలని కూడా అనుకోవటం లేదు. చెప్పు భూమి, నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని డైరెక్ట్గా చెప్పలేకపోతే నీకు ఏదో ఒక మొహమాటమో సిగ్గో ఏమడ్డొచ్చినా దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఇప్పుడు నేను ఆ నక్షత్రకి కేక్ తినిపించాలి అని తను చెప్పింది కాబట్టి ఆ కేక్ నేను తినిపిస్తే నేను నిన్ను ప్రేమించట్లేదని అర్థం. కేక్ తనకి తినిపించకుండా నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఏంటి, ఆయన కేక్ తినిపిస్తాడా? లేదు, ఎలా అయినా అడ్డుకోవాలి, ఇండైరెక్ట్గా ఆయనకి తెలియచేయాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఇంకా వెళ్తుందనమాట భూమి. ఇంకా నక్షత్ర అయితే కేక్ కట్ చేస్తుంది. అందరి ముందు కేక్ కట్ చేసి పక్కనే ఉన్న గగన్కి ఇస్తుంది. ఇంకా గగన్ అలా కేక్ని చేతిలో పట్టుకొని నక్షత్రకి తినిపించాలని ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంకి నక్షత్రని ఇంకా కాలుతో తంతుందనమాట భూమి. ఇంకా కాలు గట్టిగా అడ్డు పెట్టేసరికి నక్షత్ర అలా పడిపోయేసరికి ఆ ప్లేస్కి భూమి వెళ్తుంది. ఇంకా అలా గగన్ చేతిలో ఉన్న కేక్ పీస్ని భూమి తినేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా వెంటనే అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటారనమాట అపూర్వ కోపంగా. ఇంకా అలా భూమి అయితే హ్యాపీగా నవ్వుతూ ఫీల్ అవుతూ ఉంటుంది. గగన్ కూడా అంటే నన్ను భూమి ప్రేమిస్తోంది, కానీ తను చెప్పడానికి ఏదో విషయంలో అడ్డుపడుతుంది. ఇప్పుడు నాకు నన్ను భూమి ప్రేమిస్తుందని అర్థమైపోయింది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా గగన్ భూమి తన్ని ప్రేమిస్తుందని ఇండైరెక్ట్గా చెప్పేసరికి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.